తెలుగు ఇండస్ట్రీ మరో మహానటుడిని కోల్పోయింది. నవరసాల విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు జూలై 13 ఉదయం 4 గంటలకు తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని స్వగృహంలో నిద్రలోనే కన్నుమూశారు కోటా శ్రీనివాసరావు. ఆయన మరణ వార్త తెలుసుకుని తెలుగు ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. కోటా అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. సినీ రాజకీయ ప్రముఖులు కూడా కోటా ఇంటికి క్యూ కట్టారు. తెలుగు ఇండస్ట్రీలో ఎస్వి రంగారావు, రావు గోపాలరావు తరం తర్వాత ఈ జనరేషన్ ఆడియన్స్కు అందరికీ ఎక్కువగా తెలిసిన నటుడు కోటా శ్రీనివాసరావు. ఎలాంటి పాత్ర ఇచ్చినా కూడా అందులో పరకాయ ప్రవేశం చేసేస్తాడు కోటా. 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ 750 సినిమాలకు పైగా నటించారు ఆయన. కోటా శ్రీనివాసరావు చేయని పాత్ర అంటూ లేదు. ఆయనకు ఓ పాత్ర ఇస్తే దాన్ని తన వంతు ఎంత పైకి తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇలాంటి గొప్ప నటుడు గత కొన్ని దశాబ్దాలలో తెలుగులో లేడు అంటే అతిశయోక్తి కాదు. కేవలం తెలుగులో మాత్రమే కాదు, తమిళం, హిందీ భాషల్లో కూడా నటించారు కోటా శ్రీనివాసరావు. అక్కడి నుంచి కూడా ఆయనకు చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి. 3-4 ఏళ్ల కిందట వరకు ఆయన వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు. కానీ కొన్నేళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు కోటా. ఒకప్పుడు ఏడాదికి కనీసం 20-30 సినిమాల్లో నటించారు ఆయన. 2 ఏళ్లకు ఒక సినిమాలో కూడా నటించలేదు. కానీ 2 ఏళ్లకు ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు ఆయన. ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో ఇంటి నుంచి బయటకు రావటం లేదు కోటా శ్రీనివాసరావు. వయోభారంతోనే ఇంట్లోనే ఉంటున్నారు. ఆయన ఎక్కడి నుంచైనా బయటకు రావాల్సి వస్తే ఎవరో ఒకరు తోడు ఉండాల్సి వస్తుంది. అందుకే ఇండస్ట్రీలో కూడా ఎవరిని కలవటం లేదు ఈ సీనియర్ నటుడు. ఇంట్లో ఉన్న బాగానే ఉండి ఉంటారులే అనుకున్నారు అభిమానులు. కానీ ఈ మధ్యే నిర్మాత నటుడు బండ్ల గణేష్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ ఒక్క పోస్టుతో కోటా శ్రీనివాసరావు గారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనే విషయం బయటకు వచ్చింది. ఆయన కాళ్ళు 2 బాగా ఉబ్బిపోయి ఉన్నాయి. చివరి రోజుల్లో ఆయన షుగర్ వ్యాధితో బాధపడ్డారు. అది ఏ స్థాయికి వచ్చింది అంటే డయాబెటీస్ పెరగటం వల్ల కాళ్ళు కూడా తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. బండ్ల గణేష్ పోస్ట్ చేసిన ఫోటోలు 2 ఆయన కాళ్ళు పూర్తిగా పాడైపోయి కనిపించాయి. మనిషి కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఇదివరకు అంటే నిండుగా కనిపించే మనిషి గుర్తొచ్చేవాళ్ళు. కానీ ఆ ఫోటోలో బాగా బక్కచిక్కిపోయి మొహం కూడా పూర్తిగా మారిపోయింది. సన్నగా పీలగా మారిపోయాడు కోటా. పైగా కాలికి కట్టుతో కనిపించారు ఆయన. 2023లో వచ్చిన సువర్ణ సుందరి అనే సినిమా తర్వాత మళ్ళీ కోటా స్క్రీన్ మీద కనిపించలేదు. డయాబెటీస్ కారణంగా ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ నడిచిన వయోభారం కూడా ఇబ్బంది పెడుతుండడంతో కోటాకు ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. ఆయన పరిస్థితి చూసిన వాళ్ళు త్వరగా ఆరోగ్యం బాగుపడాలని దేవుణ్ణి ప్రార్థించారు. కానీ ఆ దేవుడు వాళ్ళ మొర వినలేదు. 2010 వరకు చాలా ఆరోగ్యంగా ఉన్నారు కోటా శ్రీనివాసరావు. కానీ అదే ఏడాది ఆయన కొడుకు కోటా ప్రసాద్ యాక్సిడెంట్లో చనిపోవడంతో అక్కడి నుంచి ఆయన బాగా డీలా పడిపోయారు. కొడుకు మరణం తర్వాత సినిమా చేశారు, కానీ అంతకు ముందులా మాత్రం యాక్టివ్గా కనిపించలేదు. కుటుంబ బాధ్యతలు మీద పట్టడంతో ఆయన మరింత వీక్ అయిపోయారు. ప్రస్తుతం కోడలు ఆయన బాధ్యతల్ని చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కోటా శ్రీనివాసరావు మరణంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. 1978 ఇండస్ట్రీకి వచ్చినటువంటి కోటా ఇప్పటి వరకు దాదాపు 750కు పైగా సినిమాలో నటించారు. తాను చేస్తున్న బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఇండస్ట్రీకి వచ్చారు ఆయన. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.